ఓం శ్రీ సాయిరామ్. నందారాం మార్వాడి సక్లేచ ఇల్లు. ఇది సాయిబాబా భిక్ష తీసుకున్న ఇళ్లలో ఇదొక ఇల్లు అండి. నందారాం మార్వాడి వృత్తిరీత్యా వడ్డీ వ్యాపారి, ధనవంతుడైన భూస్వామి. ఆయన తాతగారు రాజస్థాన్ ఖరాడే గ్రామం నుంచి షిరిడీకి వచ్చారు. నందారాం మార్వాడి 1866లో జన్మించి షిరిడీలోనే పెరిగారు. 1875 నుంచి బాబాకి దగ్గరయ్యారు. ద్వారకామాయికి చాలా దగ్గరగా, దాదాపు ముందు భాగంలో ఉన్న బాబా ఈ ఇంటిని చివరగా భిక్షాటన చేయడానికి వెళ్ళారు. బాబా నందారాం భార్య రాధాబాయిని పిలిచేవారు. ఆమెకి మాట్లాడే సమస్య ఉంది. ఒకవేళ భిక్షకు పిలిచినప్పుడు ఆలస్యం చేస్తే ఆమెపై తిట్లు కురిపించి ద్వారకామాయికి తిరిగి వచ్చేవారు. బాబా కొన్నిసార్లు పురాన్పూలి అంటే చెన్నాపప్పుతో నింపిన గోధుమ చపాతీలు చేయమని అడిగేవాళ్ళు, మరియు పూర్తిగా భోజనం చేయమని కూడా అడిగేవారు. అన్ని సన్నాహాలు చేసిన తర్వాత ఆమె తాళిని తీసుకొని ద్వారకామాయికి వెళ్ళేదండి. కానీ బాబా చాలా తక్కువ తిని మిగిలింది ఎక్కువగా పనిచేసేవారు. రాధాబాయి ఎంతో బాబా పట్ల భక్తితో ఉండేది. ప్రతి దీపావళికి ఆమె 5 గజాల తెల్లటి పత్తిని, ముతక పత్తిని తీసుకొని బాబా కోసం కఫ్నీని కుట్టి ఆయనకి సమర్పించేదండి. బాబా దాన్ని వెంటనే చాలా ఆనందంతో ధరించేవారు. 1911లో షిరిడీలో ప్లేగు వ్యాధి ప్రబలంగా ఉన్నప్పుడు గ్రామస్తులందరూ షిరిడీ గ్రామం వదిలి పారిపోవడం ప్రారంభించారండి. నందారాం కొంతమంది గ్రామస్తులు కలిశారు. వారు అతని కళ్ళు జ్వరంతో ఎర్రగా ఉన్నాయని, అది ప్లేగు వ్యాధికి మొదటి సంకేతం అని అన్నారండి. అది విని అతను బాబా అనుమతి తీసుకొని తన గుర్రమైన ఎక్రాకు వెళ్ళడానికి గుర్రంపై వెళ్ళాడండి. బాబా అతన్ని వెళ్లకుండా నిరోధించారు. నేను చనిపోయే వరకు నిన్ను చావనివ్వనని బాబా నందారాం మార్వాడికి అభయం ఇచ్చారండి. అనగానే ఇచ్చి ఆయనకి ఊది ఇచ్చి అతను ఇవ్వగానే అతను వెంటనే కూలుకున్నాడు. నందారాము చేసిన అత్యుత్తమ కార్యం బట్టే బూటీవాడ మరియు ద్వారకామాయి మధ్య ఉన్న భూమిని బాబా కోసం దానం చేశారండి నందారాం మార్వాడి. ఈ కార్యం దాము అన్న ద్వారా జరిగిందండి. ఈ విధంగా సమాధి మందిరాన్ని చక్కగా విస్తరింపజేయడం జరిగిందండి. అట్లాంటి అద్భుతమైన భక్తుడు నందారాం మార్వాడి. వారి గురించి మనం ప్రతి ఒక్కళ్ళం తప్పకుండా తెలుసుకోవాలి. స్వస్తి.